మంచిది కాదు. ప్రతి దీంట్లో ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. పరకామణి చోరీ కేసులో హైకోర్టు ధర్మాసనం చాలా కీలకమైన కామెంట్స్ పాస్ చేసింది. ఎందుకంటే ఈ కేసు విషయంలో రవికుమార్ అప్పీల్కి వెళ్ళాడు. పరకామణి చోరీ కేసులో ఎవరైతే ఇప్పుడు ఆ దొంగతనం చేశాడని వ్యక్తి ఉన్నాడు రవికుమార్ అనే అతను అప్పీల్కి వెళ్ళాడు హైకోర్టుకి. ఈ నెల 11 వాయిదా వేశారనుకోండి. అయితే అప్పీల్కి వెళ్తే కోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పు ఏముందని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం అది ప్రాథమికమైన అభిప్రాయం మాత్రమే. లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే అర్హతను ధర్మాసనానికి నివేదించారు. దేవాలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని నిందితుడి రవికుమార్తో కోర్టు అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ కేసును లోక్ అదాలత్ వద్ద ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు. పరకామణి చోరీ కేసుని లోక్ అదాలత్ దగ్గర రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ ఇది. అప్పటి వివిఎస్ఓ సతీష్ కుమార్ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకునే అవకాశమే లేదని సింగిల్ జడ్జి పేర్కొన్నారని ధర్మాసనం పేర్కొన్నది. ఆయన ఏమంటాడు, అంతా న్యాయబద్ధంగానే జ్యుడిషియల్గానే జరిగింది, రాజీ చేశారు లోక్ అదాలత్లో. ఇందాక జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం మాట్లాడి ఇప్పుడు హైకోర్టు చెప్పింది అలాంటి అవకాశమే లేదు, లోక్ అదాలత్లో రాజీ చేయకూడదు అని హైకోర్టు చెప్పి దీని మీద పూర్తి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. అప్పటికి కానీ బాక్సులు బద్దలు అవ్వాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒకటి వెంకటకృష్ణ, ఒక్కసారి హుండీలో పరకామలో పడిన ప్రతి రూపాయి ప్రతి కానుక దానికి యజమాని వెంకటేశ్వర స్వామన్న. వెంకటేశ్వర స్వామి ఆస్తిని వీళ్ళెవరో చెట్టు కింద పంచాయతీ చేసుకునే పోయి వీళ్ళెవరు ఏం రైట్ ఉంది నీకు జగన్మోహన్ రెడ్డి గారు సొత్తు అదే వీళ్ళెవరు లోకా తీసుకుని వెళ్ళి ఎవరు మీరెవరు? అది వెంకటేశ్వర కరెక్ట్ రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.